హాయ్ ఫ్రెండ్స్, మనం మిల్ మేకర్ కర్రీని మటన్ లాగా ఎలా చేసుకుందామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. అది మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే టమాటోస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. పక్కన మనం మిల్ మేకర్ని కూడా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అంతలోనే మనకి ఆనియన్స్ అండ్ టమాటో అనేది వేగిపోతుంది, దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసినట్టు వాటిని మొత్తాన్ని మీరు రెడీగా పెట్టుకోండి. పచ్చిమిర్చి, ఆకు, కరివేపాకు, జీలకర్ర అవన్నీ వేసి మనం పట్టుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిందంటే ఆ నూనె అనేది పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మగ్గనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు. పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసి మిల్ మేకర్ని వేసి ఇంకోసారి బాగా మిక్స్ చేయాలి. ఆ గ్రేవీ మొత్తం ఆ మిల్ మేకర్ అనేది పీల్చుకునేంత వరకు మనం కలుపుతూ ఉండాలి దాన్ని. ఆ తర్వాత కారం పొడి, అలాగే ఉప్పు, మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎలా ఆయిల్ సపరేట్ అయ్యిందో? ఆ తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకోండి, అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. అలాగే తగినన్ని వాటర్ని కూడా వేసి బాగా మరిగించండి. బాగా మరిగించడం అంటే గ్రేవీ అనేది మనకి చిక్కగా వచ్చేంత వరకు దాన్ని బాగా మరిగిస్తూనే ఉండాలి. ఆయిల్ సపరేట్ అయి పైనకి వచ్చింది కదా, అప్పుడు మనం కొంచెం అంత కొబ్బరి పొడి, గరం మసాలా, జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత సూపర్గా అనిపిస్తుందో కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా 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 టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. చూసారా గ్రేవీ కూడా ఎంత చిక్కగా అయిందో? అలా గ్రేవీ వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ప్లేట్లో వేడి వేడి అన్నంలో మిల్ మేకర్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది. మా కోడలికి తినిపిస్తున్నా ఫ్రెండ్స్, చూడండి ఎలా చెప్తుంది, సూపర్ సూపర్ అంటుంది. మీరు కూడా ట్రై